ఉప్పల్ క్రాస్ రోడ్ దాటడానికి అనువుగా 2020లో 25 కోట్ల అంచనా వ్యయంతో 660 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో 8 లిఫ్ట్లు, 4 ఎక్స్కలేటర్లు, 6 మెట్ల మార్గాలతో ఈ స్కై వాక్ పనులు ప్రారంభించి 2023లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. భూమి నుంచి 6 మీటర్ల క్లియరెన్స్ ఉండే ఈ స్కై వాక్ పాదచారులకు ఎంతో సౌకర్యంగా మారింది. తాజాగా ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా నిర్మిస్తున్న కొత్త ఎలివేటెడ్ కారిడార్ ఈ స్కై వాక్తో పాటు దానిపై నుంచి వెళ్లే మెట్రో లైన్ను కూడా దాటాల్సి ఉంది. అందువల్ల ఈ కారిడార్ను భూమి నుంచి గరిష్టంగా 23 మీటర్ల ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. ఇంత భారీ ఎత్తున ఉండే ఫ్లైఓవర్లను మోయడానికి ఉప్పల్ జంక్షన్ వద్ద భారీ పిల్లర్లను నిర్మించాల్సి వస్తోంది. ఈ క్రమంలో వరంగల్ జాతీయ రహదారి వైపు వెళ్లే స్కై వాక్ పిల్లర్ నెంబర్ 23A నుంచి 24 వరకు ఉన్న దాదాపు 17 మీటర్ల మేర స్కై వాక్ భాగాన్ని తక్షణమే తొలగించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తొలగింపు పనులు మరియు పిల్లర్ల నిర్మాణం పూర్తి అయ్యాక మళ్లీ స్కై వాక్ను యథావిధంగా అమర్చడానికి అయ్యే అంచనా వ్యయాన్ని లెక్కించే బాధ్యతను ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. దీనిపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం కన్సల్టెన్సీ ప్రతినిధులు మంగళవారం ఉప్పల్కు రానున్నారు. ఈ తాత్కాలిక తొలగింపు, పునర్నిర్మాణ ప్రక్రియ అయ్యే ఖర్చును మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భరించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరి ఈ నిర్మాణాల కారణంగా రానున్న కొన్ని నెలల పాటు వరంగల్ రహదారి వైపు ఉన్న స్కై వాక్ మార్గాన్ని పూర్తిగా మూసివేయనున్నారు. దీనివల్ల కాలినడకన ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.